ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరియు యూనివర్సిటీ బీసీ రిజిస్టర్ స్పందించి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే విద్యార్థులు వందల సంఖ్యలో యూనివర్సిటీ వరకు ర్యాలీగా వచ్చి విద్యార్థుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పి న్యాయబద్ధంగా పోరాడుతూ ఉంటే ఇక్కడ స్థానిక రిజిస్టర్ స్పందించకుండా మరియు అదేవిధంగా కంట్రోల్ స్పందించకుండా వీళ్ళ కాలయాపన చేయడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. తెలంగాణలో విద్యార్థుల ఓట్లతోటి గెలిచిన సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యారంగ సమస్య పరిశీలించకుండా విద్యార్థులకు మోసం చేయడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా. ఇప్పటికైనా కానీ అదేవిధంగా రాష్ట్రంలో మరియు జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి. అక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి. అక్కడ ఆ డిగ్రీ కాలేజీలకు అధిక బడ్జెట్ కేటాయించి అక్కడ అన్ని విధాల బస్సులు కల్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రధానంగా విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి పరిష్కరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ఎందుకు మీరు విద్యారంగానికి కేటాయించాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యాశాఖకు మంత్రి కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా న్యాయమైన పోరాటం చేస్తున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు ఏబిఎస్ఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మీరు తప్పకుండా ఈ న్యాయమైన డిమాండ్ మరియు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఇంకా ఆందోళన కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. తక్షణమే ఈ ఇన్ఛార్జి బీసీ వాకటి కన్న మేడం స్పందించి రిజిస్టర్ మాట్లాడి ఈ న్యాయమైన డిమాండ్ పరిష్కరించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తూ నా పేరు నరేష్ మందన్, ఏబిఎస్ జిల్లా అధ్యక్షుడు కాకినాడ.